బాలరాజ్ అయితే కావేరి తలలో పువ్వులు పెడుతూ ఉంటాడు. అది చూసి చిన్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక బాలరాజు తన తలలో పువ్వులు పెట్టేసరికి కావేరి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. చాలా మురిసిపోతూ ఉంటుంది. సిగ్గుపడుతూ ఉంటుంది. అదంతా చూసి చిన్ని వాళ్ళ నాన్నమ్మ హాఫ్ టికెట్ వాళ్ళైతే చూడముచ్చటగా ఉన్నారు. వీళ్ళకి ఎవరి దిష్టి తగలకూడదు అనేది అనుకుంటూ ఉంటారు. ఇక బాలరాజ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. తన భార్యని మళ్ళీ పెళ్లి చేసుకున్నందుకు, మళ్ళీ తనకి దగ్గర అవుతున్నందుకు. ఇక అదంతా చూసి చిన్ని కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. నేను అమ్మ నాన్నని ఇలానే చూడాలనుకున్నాను, ఇలానే చూస్తున్నాను, ఇది నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. అలా బాలరాజు కావేరి మెల్ల పువ్వులు పెట్టగానే ఇలా వీళ్ళిద్దరికీ ఎవరి దిష్టి తగలకూడదు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. నిజంగా చిన్నికి అండగా ఉంటారు వీళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక బాలరాజు అయితే కావేరికి పువ్వులు పెట్టగానే కావేరి అయితే చాలా దినగా మురిసిపోతూ ఉంటుంది. అది చూసి చిన్ని కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మా అమ్మ నాన్న ఎప్పుడు ఇలానే ఉండాలి అని అయితే హ్యాపీగా ఫీల్ అవుతుంది చిన్ని.